పది పుట్టిన సార్ 10 పుట్టారు సార్ కదా అయిపోయి కదా పెన్షన్ పంపిణీ రోజు దాదాపు 2237 కోట్లు 40 ఈరోజు పంపిణీ సిద్ధం చేసి దాదాపు 64,82,000 మంది కూడా ఈ పంపిణీ ప్రతి నెల ఇలాగే అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈరోజు పెన్షన్ అనుభవిస్తూ మరి ఇలాంటివన్నీ మన ఇలాంటివన్నీ కేవలం సాక్షి టీవీలో సాక్షి సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా ఇవ్వలేరు అంటున్నారు. నేను ఒకటి అమ్మఒడి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 నెలలు మేము ప్రమాణ స్వీకారం చేసి నేటికి 50 రోజులు కానీ అది కూడా ఖచ్చితంగా. అదేవిధంగా ఇంకా మిగతా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కనీసం 5-6 నెలలు టైం వాళ్ళు అలాంటప్పుడు ఇంకా ఏది చూపించి మాట్లాడాలంటే గతంలో వాళ్ళు 9 నెలలకు ఇచ్చారు. ఏది తీసుకున్నా కూడా 8 నెలలు వాళ్ళు తెలుసుకోవాలి. ఇలాంటి ఉపహారాలు కానీ అందరు కానీ కూడా మాందక్క వాళ్ళు బాగుంటుందని కూడా అదేవిధంగా ఈరోజు నేనంతా చూశాను. చంద్రబాబు నాయుడు సలహాలు తీసుకున్నారు. గత 2 ఏళ్లుగా ఇంత వరదలు కాలేదు. శ్రీశైలం డ్యామ్ 2 ఏళ్లుగా నీళ్ళు వదలలేదు. మరి ఈ రోజు మేము వస్తున్నామంటే కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి వర్షం రాకుంటే అది కూడా. ఇదే విధంగా ప్రతి సంక్షేమంలో ముందుంటూ ప్రతి అభివృద్ధికి ముందుంటాం. ఈ రాబోయే కాలంలో కూడా మండలానికి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఫండ్స్ తెచ్చి సీసీ రోడ్లు అయినా డ్రైనేజ్ అయినా వాటర్ ప్రాబ్లం ఇవి కూడా త్వరలో చేస్తామని మీకు ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ ఈ రోజు రేపు ఎస్టిమేషన్ తీసుకుంటున్నారు. అయినంత త్వరలో మండలానికి 2 కోట్ల ప్రకారం ఈ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా రోడ్లు R&B రోడ్లు చాలా విధంగా అధ్వానంగా ఉన్నాయి. అది కూడా మంత్రి గారిని కలిసాం. ఎస్టిమేషన్ తీసుకుంటే త్వరగతిలో మండలానికి 1-2 చేయాలని చెప్పాము. ఏది ఏమైనా కూడా మొత్తానికి మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టి పవన్ కళ్యాణ్ అదేవిధంగా పంచాయతీరాజ్ వర్కులైతే నేను అన్ని కూడా ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు నడుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా ఎంతో ఇది వెనకబడింది. దాదాపు 5 ఏళ్ళ సివిల్ ప్రొడక్షన్లో మీకు అందరికీ తెలుసు. 14 నుంచి 19లో వేదాంతి శాంక్షన్ చేశాం. 19 మరి ఇంతవరకు వాడు చేసిన పని 100 కోట్లు కానీ 150 కోట్లు పనిచేసి 100 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆగిపోయారు. మళ్ళీ నేను మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాను. మనకు ఇమీడియట్గా 500 కోట్లు భూసేకరణకు రిలీజ్ చేయండి సార్ అని చేస్తాం త్వరగతిలో. ఎందుకంటే ప్రాజెక్టులన్నీ తీసుకుంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేసే దిశగా ముఖ్యంగా ఏ ప్రాజెక్టులు అయితే మనం ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళలో కంప్లీట్ చేస్తామో అలాంటివి ముందుకెళ్తామని చెప్పారు. ముఖ్యంగా ఇలా గతంలో 5 ఏళ్ళలో ఆ భూసేకరణ చేసింటే 3 ఏళ్ళు చాలు దానికి ప్రాజెక్టు పూర్తి చేసి. మెగా కృష్ణారెడ్డి గారికి కూడా అది శాంక్షన్ అయింది, టెండర్మెంట్ అయింది. అలాంటివి నిర్వహణ చేశారు. అదే కనుక మనం చేసుకుని ఏంటంటే ఈరోజు 80,000 ఎకరాలకి ఆలూరు తాలూకు నీళ్ళు అయ్యేది, సస్యశ్యామలమయ్యేది.
మనం ఇప్పుడు వెనకబడి ఉన్నాం. చాలా బీద వర్షాల మీద ఆధారపడిన నియోజకవర్గం. కాబట్టి ఎలాగైనా కూడా ఈ 5 ఏళ్ళలో అందరి ఆశీర్వాదం కానీ ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటాం. అందరికి నమస్కారం. మా తాలూకా ఎన్నుకోడిందని అందరికి తెలిసిందే. ఇరిగేషన్ కానివ్వండి, ప్రాజెక్ట్ కానీ మన తాలూకాలో లేవు. ముఖ్యంగా ఇరిగేషన్ డెవలప్ అవసరం ఉంది, దాని విషయం చెప్తానన్న. తర్వాత నేనేం చెప్తున్నానంటే, ఈ చిన్న ప్రాజెక్ట్ మనకు ఉంది, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను మన దృష్టికి తీసుకొస్తే నేనే ఏర్పాటు చేస్తానని నాకు భరోసా ఇచ్చారు. మీ అందరి పరంగా, తర్వాత నా పరంగా కూడా అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతే.